ప్రైవేట్ హాస్పిటల్స్లో టెస్టుల దందా, తప్పుడు రిపోర్టులతో పేషెంట్లను భయపెట్టి లక్షలు గుంజుతున్నారు. ప్లేట్లెట్లు తగ్గకపోయినా తగ్గినట్టు, షుగర్ లేకపోయినా ఉన్నట్టు ఫేక్ రిపోర్టుల సృష్టి. ఇటీవలే కూకట్పల్లిలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో బయటపడ్డ రిపోర్టుల మ్యానిపులేషన్. ఫిజియోథెరపీతో నయమయ్యేటువంటి మోకాల నొప్పులకు సర్జరీలు, సాధారణ జ్వరంతో వెళ్ళిన ఐసీయూల్లో చేర్చి జనం జేబులకు చిల్లులు. ప్రైవేట్ హాస్పిటల్స్పై కురవడినటువంటి అధికారుల పర్యవేక్షణ. ప్రైవేట్ ల్యాబ్లు, హాస్పిటల్స్ దోపిడీకి చెక్ పెట్టాలని ప్రజల వినతి. విటమిన్ లోపమైతే గుండె సమస్య అని చెప్పారు. నీరసంగా ఉండడం, కాస్త నడిచినా మెట్లు ఎక్కినా ఆయాసం వస్తుండడంతో ఒక వ్యక్తి ఇటీవలే ఓ కార్పొరేట్ హాస్పిటల్కు వెళ్ళాడు. డాక్టర్ బ్లడ్ టెస్టులు, ఈసీజీ, 2D ఏకో లాంటి టెస్టులు చేసి గుండె సమస్య ఉందని, సర్జరీ చేయాల్సిన అవసరం ఉందని చెప్పాడు. అనుమానం వచ్చిన పేషెంట్ మరో హాస్పిటల్లో సెకండ్ ఒపీనియన్ తీసుకోగా గుండె పనితీరు బాగానే ఉందని, విటమిన్ B12 లోపం వల్లే ఆయాసం, కళ్ళు తిరగడం లాంటి సమస్యలు వస్తున్నాయని తెలిసారు. దీంతో ఇంత చిన్న సమస్యకు మొదటి డాక్టర్ గుండె ఆపరేషన్ చేయాలని చెప్పడం ఏంటని పేషెంట్ బంధువులు ఆశ్చర్యపోయారు. రోగాన్ని నయం చేయాల్సిన ఆసుపత్రులు దోపిడీ కేంద్రాలుగా మారుతున్నాయి. వైద్యో నారాయణో హరి అన్న సూక్తిని పాతరేసి రోగుల భయాన్నే పెట్టుబడిగా మార్చుకుంటున్నాయి. టెస్ట్ రిపోర్ట్లను తమకు కావాల్సినట్టు మార్చుకుంటూ లేని రోగాలను ఉన్నట్లు చూపిస్తూ లక్షల్లో దండుకుంటున్నాయి. వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పర్యవేక్షణను గాలికి వదిలేయడంతో ప్రైవేటు మాఫియా దోపిడీకి అడ్డు అదుపు లేకుండా పోతున్నందునే విమర్శలు వెలువెత్తుతున్నాయి. రక్తంలో ప్లేట్లెట్ల సంఖ్య సరిపడా ఉన్నా తగ్గినట్లు, ఒంట్లో షుగర్ లేకపోయినా ఉన్నట్లు సాఫ్ట్వేర్లో డేటా మార్చి తప్పుడు రిపోర్టులు సృష్టిస్తున్నారు. ఐసీయూలు, వెంటిలేటర్లు, అవసరమైన సర్జరీల పేరుతో అనవసర సర్జరీల పేరుతో బాధితులను దోచుకుంటున్నారు. సాధారణ జ్వరం అని వెళ్తే చాలు పేషెంట్ ప్రాణాల మీదకి వచ్చిందంటూ ల్యాబ్ రిపోర్ట్లను ట్యాంపర్ చేసి భయపెట్టి లక్షలు గుంజుతున్నారు. ఇక టార్గెట్లు పెట్టుకొని మరి దోపిడీ. ప్రైవేటు హాస్పిటల్ అయితే కొంతమంది ఏజెంట్లు పెట్టుకుంటారు. వాళ్ళకు 30 లక్షలు, నెలకు 50 లక్షలు అని టార్గెట్ ఇస్తారు. టార్గెట్ రీచ్ అయిన వాళ్ళకి అవసరమైతే వాళ్ళకి కావాల్సినటువంటి పైసలు, కమిషన్లు వస్తూ ఉంటాయి. మేమేమంటున్నాం అంటే జనాలు ఇక్కడ ఇంకో ఏమన్నాడు, ఒక మాట ఏమొచ్చిందంటే ప్రైవేట్ మాఫియా దోపిడీకి అడ్డు అదుపు లేకుండా పోతున్నది అని. ప్రైవేట్ ఆసుపత్రులను ఓపెన్ చేస్తున్నదే ముఖ్యమంత్రి. ఒక హన్మకొండలో ఒక ప్రైవేట్ ఆసుపత్రి ఓపెనింగ్కు లైన్ కట్టిపోతారా అండి మంత్రులు? ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి, వైద్య శాఖ మంత్రి, ఇంకో శాఖ మంత్రి ఒక్క ప్రైవేట్ హాస్పిటల్ ఓపెనింగ్ చేయడానికి 10 మంది పోతారు మీ కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఏందది? ఇక దోపిడీ చేసుకోమంటే అరే రేవంత్ రెడ్డి హాస్పిటల్ రా బాబు అన్నట్టుగా కామెంట్లు వస్తూ ఉంటే దీన్ని ఓపెన్ చేయడానికి ఆ రేవంత్ రెడ్డి వచ్చి ఓపెనింగ్ చేసినటువంటి ఫోటో ఆసుపత్రి పెద్ద కనబడతా ఉంటే ఇక వాడి మీద కేసు ఎట్లా పెడతాడు? ఎవరైనా సాధారణ ప్రజలు పోయి ఇట్లా దోపిడీ జరుగుతుందని కేసు పెట్టంటే పోలీసులు ఎందుకు పట్టించుకుంటారు? ప్రాణాలు తీస్తేనే పట్టింపు లేదు కదా. నేను ప్రజల్ని ఏం కోరుతున్నానంటే దయచేసి చిన్న వాటికి అనారోగ్యాలు వస్తున్నాయంటే ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఈరోజు మీ ఫోన్లో ఉన్నటువంటి ChatGPTని అడిగితే సమస్యలకు సొల్యూషన్ చెప్పేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంది. నిజంగానే సమస్య పెద్దగా అనిపిస్తుంది అని అన్నప్పుడు ఆసుపత్రికి వెళ్ళండి. పక్కా ఏ ఆసుపత్రికి పోయేటువంటి వాళ్ళైనా కూడా సెకండ్ ఒపీనియన్కు కూడా పోండి. సెకండ్ ఒపీనియన్ పోయేటువంటి ప్రయత్నం చేయండి. మీరు సెకండ్ ఒపీనియన్ పోకపోతే బీపీ, షుగరు ఇక చిన్న వాటికి వాళ్ళు మిమ్మల్ని రోగాలు వచ్చినాయి, మీరు మీ శరీరం మీకు పని చేయదు, మీరు చచ్చిపోతారు ఇక అని చెప్పేసి చెప్తారు వాళ్ళు. వెంటనే అయ్యో ఇట్లా సార్ అని చెప్పేసి మీరు చెప్తే మీ పేరు ఏమైనా ఇన్సూరెన్స్ ఉన్నదా? ఇన్సూరెన్స్ కనుక ఉంటే ఇక ఎంత క్లెయిమ్ అవుతుందో అంత క్లెయిమ్ చేయించుకుంటారు. ఇన్సూరెన్స్ కంపెనీ ఏజెంట్లు వాళ్ళకి దగ్గర ఉంటారు ఆల్రెడీ. కాబట్టి ప్రైవేట్ ఆసుపత్రుల దోపిడీ మీద ఎవరు పట్టింపు లేదంటే ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు కదా. మీరే పట్టించుకోవట్లేరు. పాలకులే ప్రైవేటు వాళ్లకు బానిసలుగా మారిపోయారు. ప్రైవేట్ ఆసుపత్రులను నడిపించేది కూడా ప్రభుత్వాల దగ్గర ఉండి ఇక అంత స్కాములు చేస్తున్నప్పుడు ఆ స్కాములు చేస్తున్న డాక్టర్లే వీళ్లకు పెట్టుబడిదారులు అయినప్పుడు ఇక ఎవరు చర్యలు తీసుకునే వాళ్ళు? ఒక ప్రైవేట్ ఆసుపత్రి డాక్టరు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కోట్లకు పడగలెత్తినానంటే ఏం జరుగుతుంది? కనీసం వైద్య శాఖ మంత్రి పోకపోయినా వైద్యులు అధికారులు ఎవరైనా పోతారా అంటే ఎట్లా పోతారు? పలానా ఆసుపత్రి మీద రైడ్ చేయాలి. ఎవరిది ఆసుపత్రి? పలానా రెడ్డి గారిది. ఈ ఆసుపత్రి ఎవరిది? పలానా రెడ్డి గారిది. ఎక్కడ పోతారు ఇక అధికారులు? పోయేది ఉంటే పలానా అపోలో ఆసుపత్రి, పలానా యశోద ఆసుపత్రి మీద రైడింగ్ వేరు అని పేషెంటే. అరే ఒక జర్నలిస్టు
మనతో వెలుగు రఘు గారు యశోద ఆసుపత్రిలో ఒక పాప చచ్చిపోయినప్పుడు అడిగి పోయి ఈ పాప సాగు కారణమే అని చెప్పేసి వాళ్ళ తల్లిదండ్రులు ఆరోపిస్తూ అంటే డాక్టర్లే కారణం అని చెప్పేసి ఆరోపిస్తూ ఉంటే ఆ ఆసుపత్రి మీద వీడియో చేసేది అంటే ఆయన మీద పరువు నష్టం దావా వేసారు. ఇక సాధారణ అంటే ప్రభుత్వం మీద అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం అయినా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మీద అయినా కూడా తన జర్నలిజంతో ప్రశ్నిస్తూ పోతున్నటువంటి వ్యక్తి మీదే మీరు కేసులు పెట్టి అంత స్ట్రాంగ్గా ఉన్నటువంటి జర్నలిస్ట్ని మీరు ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేసిన తర్వాత చిన్న జర్నలిస్ట్ ఏడికి పోతారు? ఇక అధికారులు పోయేదంటే ఏమన్నా సస్పెన్స్. ఈయన పోయి పలానా ఆసుపత్రిలో స్కామ్ జరిగింది, ఇంకో ఈ స్కామ్ను మేము బయట పెట్టామని చెప్పేసి ఏ అధికారాన్ని ప్రకటించే దమ్ము మీరు అధికారులు వాళ్ళ చేతిలో పెడుతున్నారా? పెద్ద అండ్ డిఎంహెచ్ఓ లాంటి వాళ్ళే ప్రైవేట్ ఆసుపత్రులు ఓపెనింగ్ చేస్తూ ఉంటే మీరు వస్తూ ఉంటే ఆడ చేతులు కట్టుకొని నిలబడతారు సార్. ఒక డిఎంహెచ్ఓ వరంగల్లో మీరు ప్రైవేట్ ఆసుపత్రి ఓపెనింగ్ వచ్చినప్పుడు డిఎంహెచ్ఓ స్థాయి అధికారులు చేతులు కట్టుకొని ఆడ కూస్తున్నారు కదా. ఇక వాళ్ళు ఏం చేస్తారు? ఆ అధికారులు కనీసం చర్యలు తీసుకోవడం కాదు కదా, ఆ ఆసుపత్రి దగ్గరికి పోయేటువంటి దమ్ము కూడా వాళ్ళకు ఉంటుంది. ఇక అది ఆ ఆసుపత్రిలో ఏం జరుగుతుంది మనకేంది, ఏదైనా కంప్లైంట్ వచ్చిందా చెప్పండి అని అంటే ఆ పలానా ఆసుపత్రిలో ఇట్లా జరిగింది సార్ అని అంటే మేము మీటింగ్లో ఉన్నామా ఫోన్ పెట్టేది మళ్ళీ బ్లాక్ లిస్ట్, అవసరమైతే ఫోన్ స్విచ్ ఆఫ్. మెడికవర్ ఆసుపత్రి మీద రైడ్ చేసే దమ్ము మనకున్నదా? అపోలో ఆసుపత్రిలో జరిగేటువంటి స్కాములు బయటపెట్టే దమ్ము మనకున్నదా? యశోద ఆసుపత్రిని ముట్టుకునే దమ్ము మనకున్నదా? కనీసం ఆ హక్కులు మీరు అధికారులకు ఇచ్చిరా? మొత్తం స్కాములు మొత్తం జరుగుతూ ఉన్నా కూడా ఆ ఆసుపత్రులు రెడ్లవి కాబట్టి, ఆ ఆసుపత్రులు అగ్రకులాలవి కాబట్టి, ఆ ఆసుపత్రులు పార్టీల నాయకులే కాబట్టి వాళ్ళ జోలికి పోయేటువంటి పరిస్థితులు లేవు. అధికారులు తిన్నవా పన్నవా ఏమనంటే మా ఉద్యోగ భద్రత ఎందుకు, వాని జోలు ఎందుకు, మా ఉద్యోగాలు పోగొట్టుకునేందుకు, అవసరమైతే ప్రాణాల మీదకి వస్తాయి అవి. ప్రాణాలు తీసినా తీస్తారు. ఏదన్నా ఒక ప్రైవేట్ ఆసుపత్రి స్కామ్ కనుక బయటపెట్టేదంటే వాళ్ళ ప్రాణాలకు రక్షణ కూడా కల్పించేటువంటి అవకాశం లేదు ప్రభుత్వాలు. ఇక అట్లాంటి స్కాములు జరుగుతున్న క్రమంలో అరే కాలు గుంజుతానే అంటే ఆపరేషన్ చేయాలంటాడు, కాలు గుంజుతాను నడుము గుంజుతుంది అని అంటే అరే నీళ్ళు మంచి తాగి లివర్ ప్రాబ్లం ఉన్నాయి కావచ్చు వారం రోజులు చూడు అని చెప్పేసి చెప్పేటువంటి పరిస్థితి, అసలు సలహాలు ఇచ్చేటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళి పేరు అంటే ఏడగోయాలి, ఎంత వాళ్ళ స్కామ్ చేయాలి. నోరు తెరిస్తే ఆపరేషన్. కనీసం గర్భవతులైనటువంటి తల్లులకి నార్మల్ డెలివరీ చేసేటువంటి పరిస్థితులు కూడా మన రాష్ట్రంలో లేకుండా పోతున్నాయి. అంతకుముందు మా హుజరాబాద్ నియోజకవర్గంలో ఈటల రాజేందర్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అనుకుంటా మా హుజరాబాద్ నియోజకవర్గంలో గవర్నమెంట్ ఆసుపత్రిలో మెజారిటీ నార్మల్ డెలివరీ అని చెప్పేసి ఒక వార్త వచ్చినప్పుడు నేను చాలా సంతోషపడ్డా. 5-6 ఏళ్ళ క్రితం అనుకుంటా. అరే ఇప్పుడు ఆ ఆసుపత్రిలో కూడా ఆపరేషన్, ప్రైవేట్ ఆసుపత్రులు స్కామ్ అంటే ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా ఆపరేషన్. కనీసం వైద్యులు కనీసం ఆలోచన చేయాలి కదా. జనాలను మనం ఎట్లా పడితే అట్లా కోసి ఇడిచిపెడితే నడవదు కదా. చిన్న వాటికి కూడా ఆపరేషన్ల పేరుతో మీరు దండుకోవడం కోసం వాళ్ళ ప్రాణాలతో ఆడుకోవద్దు కదా. ఒక్కొక్క ఆసుపత్రి ఒక్కొక్క టెస్టులకు పోతే కూడా డయాగ్నోస్టిక్ సెంటర్లు ఏవైతేనో ఆసుపత్రుల్లో కన్నా ఎక్కువ సంపాదిస్తున్నారు. ఏం టెస్టురా, ఎన్ని టెస్టులురా? రక్త పరీక్ష చేసుకోవడానికి పోతే గంట సేపు లైన్లో నిలబడనా, చిన్న ఎక్స్రే తీసుకోవడం కోసం పోతే 6 గంటలకు పొద్దున్నే 6 గంటలకు రమ్మంటే ఆడనే ఆర్టీసీ క్లాస్ రోడ్లో ఒక ఎర్లీ మార్నింగ్ కూడా స్టార్ట్ అవుతుంది. ఆడికి మేము పోయేది ఉంటే 6 గంటలకు పోయి టోకెన్ తీసుకుంది అంటే 9 గంటలకు అయిపోయింది మా పని. ఇంత దారుణమా? ఇన్ని లైన్ల టెస్టుల కోసం లైన్లలో నిలబడే పరిస్థితుల, వారానికి ఒకసారి టెస్టు, నెల రోజులకు ఒకసారి టెస్టు, ఏం రోగం లేకున్నా టెస్టు, నడుము నొప్పిలైతే టెస్టులు చేసి అందులో నువ్వు టెస్ట్ చేసిన ప్రతిసారి ఏదో ఒకటి తగ్గినట్టు పెరిగినట్టు ఉంటుంది. నీ శరీరము అన్నిటిని తట్టుకొని ఏ రకమైనటువంటి వ్యాధి వచ్చినా దాన్ని తగ్గట్టుగా నీ శరీరాన్ని తయారు చేసుకున్నటువంటి రోగ నిరోధక శక్తి నీకు ఉంటుంది అనే సోయి కూడా నువ్వు లేకుండా ప్రైవేట్ ఆసుపత్రుల జోలికి పోతే మాత్రం నువ్వు పోయినావు అంటే నీ ప్రాణాల మీద తెచ్చుకున్నావు అని అర్థం. ఇంత అసలు ప్రైవేట్ ఆసుపత్రుల గురించి ఎంత మాట్లాడినా తక్కువే, ఆ దోపిడీ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఆ దోపిడీలో పాలకుల భాగస్వామ్యం ఉంది కాబట్టి ఆ దోపిడీ జరుగుతూనే ఉంటుంది. మీరు పాలకులను గల్లబట్టి అడగండి, అరే ఫలానా ప్రైవేట్ ఆసుపత్రి ఓపెనింగ్కు నువ్వు ఎట్లా పోయినావు, నువ్వు చేయాల్సింది నువ్వు ప్రభుత్వాన్ని కదా సపోర్ట్ చేయాలి. ఉస్మానియా ఆసుపత్రి గురించి ఓడు పట్టించుకోడు, గాంధీ హాస్పిటల్ గురించి ఓడు పట్టించుకోడు, నిమ్స్ గురించి ఓడు పట్టించుకోడు, వరంగల్ ఎంజిఎం అంటే దాన్ని అటు కడతానో ఇటు కడతానో అని చెప్పేసి ఎప్పుడు తప్ప ఏముండదు.